హలో అండి. గోరాంచ్ శాండల్వుడ్ ఫామ్ రిసార్ట్ నిన్ననే మేము వెళ్ళొచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది. ఇది వరంగల్ హైవేలో యాదగిరిగుట్ట దాటిన తర్వాత 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గ్రూప్గా అంటే ఫ్యామిలీస్తో కలిసి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఇంకా రిసార్ట్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇక్కడ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అంటే సైక్లింగ్, మినీ గోల్ఫ్, జిప్ లైన్, రెయిన్ డ్యాన్స్, బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఇంకా చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి. కిడ్స్ ప్లే ఏరియా ఉంది, బాస్కెట్బాల్ ఉంది, బ్యాడ్మింటను. ఇక్కడ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయండి బేస్డ్ ఆన్ ఆక్యుపెన్సీ. ఎట్ ఏ టైం ఒకేసారి 100 to 120 మెంబర్స్ కూడా ఒకేసారి స్టే చేసేయచ్చు. ఇక్కడ మామిడి తోట మధ్యలో కాటేజెస్ ఉన్నాయండి. వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ శాండల్వుడ్ ఫామ్స్, రకరకాల పండ్ల చెట్ల మధ్యలో పిల్లల కోసం అడ్వెంచర్ గేమ్స్ అరేంజ్ చేశారు. దాని పక్కనే రెయిన్ డ్యాన్స్, దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. హైదరాబాద్కి దగ్గరలో చాలా రిసార్ట్స్ ఉన్నాయండి. కానీ ఇది స్పెషల్ ఏంటంటే సిటీకి దూరంగా, పొల్యూషన్కి దూరంగా, నేచర్కి దగ్గరగా మీ వీకెండ్ అవుటింగ్కి బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ కాటేజెస్ నేమ్స్ ఏంటంటే సన్ఫ్లవర్, రోజ్, టులిప్, లావెండర్, మ్యారీగోల్డ్. అంటే కొన్ని సూట్ రూమ్స్ ఉన్నాయి, డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. మ్యారీగోల్డ్ కాటేజ్లో అప్ టు 12 మెంబర్స్ దాకా ఉండొచ్చండి. దాంట్లో బంక్ బెడ్స్ కూడా అరేంజ్ చేశారు. సీనియర్ సిటిజన్స్ కోసం బగ్గీస్ కూడా అరేంజ్ చేశారండి. ఇక్కడ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. కెఫెటేరియా ఉంది, ఎక్సలెంట్ ఫుడ్. కానీ ఆప్షన్స్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించిందండి నాకు. వెజ్, నాన్ వెజ్ డిషెస్ అన్నీ ఉన్నాయి. టీమ్ ఈవెంట్స్కి, గ్రూప్ గ్యాదరింగ్స్కి, గెట్ టుగెదర్కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి. ఈ రిసార్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేశారు. ఇంకా డెవలప్ చేస్తున్నారండి. ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. క్యాంప్ ఫైర్ ప్రొవిజన్ కూడా ఉంది. మెయిన్గా చెప్పాల్సింది ఒకటి ఉందండి. అదేంటంటే అన్ని రిసార్ట్లో ఉండే విధంగా కాకుండా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ని డిఫరెంట్గా సెట్ చేశారు. అదేంటంటే స్విమ్మింగ్ పూల్ పక్కనే శాండ్, దాంట్లో అంబ్రెల్లాస్, సన్ లాంజర్స్ వేశారు. ఇది మొత్తం 7 ఏకర్స్లో ఉంది. పెద్ద పెద్ద చెట్లండి. ప్రతి చెట్టు కింద సిట్టింగ్ అరేంజ్ చేశారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వింగ్స్ ఉన్నాయి. బీచ్ వైబ్స్ వస్తున్నాయి కదండి. పక్కనే కెఫెటేరియాలో మాకు నచ్చిన స్నాక్స్ తెచ్చుకొని 2 గంటలు కూర్చుని అక్కడే గడిపేసామండి, వేడి వేడి పకోడీ తింటూ. ఇక్కడికి డే అవుటింగ్కి వచ్చే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారండి. మేము నైట్ స్టే కోసం వెళ్ళాము. మీ రెగ్యులర్ బిజీ లైఫ్ నుండి ఒక బ్రేక్ తీసుకోండి, విజిట్ చేయండి. చాలా బాగుందండి. నాకైతే మంచి రిలీఫ్నిచ్చింది. మామిడికాయలు చూడండి, భూమికి వేలాడుతున్నాయి. కానీ ప్రతి చెట్టు దగ్గర డోంట్ ప్లక్ ఫ్రూట్స్ అని పెట్టారండి. కళ్ళతో ఆస్వాదించామనుకోండి. ఈ రిసార్ట్ గురించి వాళ్ళ స్టాఫ్ మాటల్లోనే వినండి. ఇది వచ్చేసి మనకి 7 ఎకర్స్లో ఉంటుంది. మనకి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీస్ ఉన్నాయి, రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, బాక్స్ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. 2 బాక్స్ క్రికెట్స్ ఉన్నాయి కోర్ట్స్. అండ్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ చాలా బాగుంటాయి. వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో చాలా పబ్లిక్ వస్తారు మన రిసార్ట్కి. అలాగే మనకు అకామిడేషన్ వచ్చేసి 34 కాటేజెస్ ఉంటాయి. దాంట్లో 5 టైప్స్ ఆఫ్ అంటే రూమ్స్ మనకి అవైలబిలిటీ ఉంది. సింగిల్స్ వచ్చేసి తులిప్స్ ఉంటాయి, స్టార్టింగ్ వచ్చేసి లావెండర్ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్స్లో రోజ్ అని ఉంటుంది. అవి మనకు 5 కాటేజెస్ అలా ఉంటాయి. టోటల్ అకామిడేషన్ వచ్చేసి నియర్లీ 100 to 120 పీపుల్స్ వరకు ఉండొచ్చు. మనకి బ్యాక్ సైడ్లో కూడా క్యాఫెటేరియా అనేది ఉంటుంది. అది మార్నింగ్ 7 to ఈవినింగ్ నైట్ 10 వరకు ఉంటుంది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి వాళ్ళు వచ్చేవాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ మాత్రం ఫుడ్ గురించి సూపర్గా ఇస్తారు. అకామిడేషన్ కూడా చాలా బాగుంది అంటారు. ఇక్కడ మనకు వచ్చేసి ఈవెంట్స్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ బర్త్డే పార్టీస్ కానీ, రిసెప్షన్స్, హల్దీ ఫంక్షన్స్ అలా చేసుకుని వస్తారు. గెట్ టుగెదర్ పార్టీస్ కూడా జరుగుతాయి.